భార్యాభర్త చాలా హ్యాపీగా ఉండాలి. భార్య మనం చెప్పినట్టు వినాలి అంటే భర్తకి కొన్ని టిప్స్ చెప్తాను వినండి. అందులో నెంబర్ 1, మీ భార్య మీకేదైనా రహస్యం చెప్తే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వీళ్ళ తల్లిదండ్రులకు కానీ చెప్పకండి. వాళ్ళతో చెప్పుకోలేనటువంటి రహస్యాలనే మీకు చెప్తుంది కదా! ఇక నెంబర్ 2, భార్యాభర్తల మధ్య ఫస్ట్ గొడవ రాగానే మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళటం మానేయండి. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అండర్‌స్టాండింగ్, ప్రేమ మీ ఇద్దరి గురించి మీకు తెలుసండి. ఒకరి గురించి ఒకరికి. బయట వాళ్ళకేం తెలుస్తుందండి? బయట వాళ్ళు ఎంటర్ అయ్యారు అంటే మీ మధ్య ఇంకా గొడవ పెద్దదవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కాళ్ళే పట్టుకుంటారో, చెంపన పెళ్ళుమని వేస్తారో, మీరు ఒక రూమ్‌లో కూర్చొని తేల్చుకోండి. ఇక నెంబర్ 3, భార్య పొర్రపాటున ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించే గుణాన్ని భర్త కలిగి ఉండాలండి. భర్త కూడా అంతే. బయట ఏదైనా పనులు చేసి వచ్చి కాస్త చిరాకు పట్టాకని అర్థం చేసుకునేటువంటి గుణం భార్యకు ఉండాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 4 అండి. అసలు భార్యాభర్త హ్యాపీగా ఉండాలంటే ఏముండాలో తెలుసా? ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. ప్రేమ, బాధ్యత, ముందు గౌరవం ఇచ్చుకోవాలండి. అది భార్య అయినా సరే, భర్త అయినా సరే. ఇద్దరు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈగోల్ని పక్కకు పెట్టండి. భార్య కదా, మనం భర్తే కదా, కాబట్టి ఈగోల్ని పక్కకు పెడితే మన జీవితంలో చాలా హ్యాపీగా ఉంటామండి. గొడవలు కూడా రాకుండా ఉంటాయి. మరి మీరు ఈ టిప్స్ పాటిస్తారా? నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.